Hello guys, welcome to my channel. This is Yamini and you're watching first time. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరి ఇంకా ఎక్కువ తీసుకొని రావడానికి ఐ విల్ ట్రై. టుడేస్ టాపిక్ ఇస్ మై హెయిర్ కేర్ రొటీన్. యాక్చువల్గా ఒక 6 to 8 months బ్యాక్ నా హెయిర్ ఇక్కడ వరకే ఉండేదండి. సో దట్ నౌ ఇంత లెంత్ పెరిగింది. ఇట్స్ నాట్ లైక్ దట్ అంత ఈజీగా ఏం పెరగలేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఆల్సో కొన్ని ఫ్యూ స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల నాకు ఇంత లెంత్ హెయిర్ వచ్చిందనమాట. మనం అనుకుంటాము చాలా కాస్మెటిక్స్, కండిషనర్స్, షాంపూస్, ఆయిల్స్ అవన్నీ వాడితేనే మన హెయిర్ చాలా లాంగ్గా పెరుగుతుంది, ఇంకా మనకి చాలా మంచి గ్రోత్ వస్తుంది అని అనుకుంటాము. బట్ అలా ఏం కాదు. నేను ఒక్కటే ఫిక్స్ అయ్యాను, నా హెయిర్ పెరిగితే న్యాచురల్గానే పెరగాలి అండ్ ఆల్సో న్యాచురల్గానే షైన్ రావాలి అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. సో ఒక 6 to 8 months బ్యాక్ ఇక అంతా ఓపెన్ చేసేసిన, అంటే లైక్ ChatGPT, గూగుల్ అన్నీ సెర్చ్ చేసిన వాట్ ఈస్ బెస్ట్ హెయిర్ కేర్ రొటీన్ అనమాట నేను చూశాను. సో దీన్ని నేను కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి. మీరు ఒక 1 week చేసేసి 10 days చేసేసి నా హెయిర్ పెరగలేదు, నా హెయిర్ లెంత్ రాలేదు అంటే అవ్వదన్నమాట. ఏదైనా ఒక ప్రాసెస్ మీరు చేస్తున్నారు అంటే ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్. అట్లీస్ట్ ఒక 3 months అన్నా మీరు చేయాలి. అప్పుడు మీకు కొంచెం అన్నా ఏమంటారు, మీరు చేసిన దానికి తెలుస్తుంది అనమాట. మీకే హెయిర్ గ్రోత్ ఇంత పెరిగిందా సో దట్ యూ కుడ్ నో. సో అప్పుడు నేను చూసినప్పుడు నాకు ఒక హెయిర్ కేర్ రొటీన్ నా హెయిర్కి తగ్గది నేను మొత్తం వెతుక్కొని సెట్ చేయడానికి నాకు ఒక 20 days to 15 days టైం పట్టిందనమాట. వై? బికాజ్ ఇలా హెయిర్ కేర్ రొటీన్ అనగానే చాలా వస్తాయన్నమాట. అందులో మనకేది పడుతుంది, మనది ఎలాంటి టైప్ ఆఫ్ హెయిర్, ఒక్కొక్కరి టైప్ ఆఫ్ హెయిర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఫ్రిజీ హెయిర్ ఉంటుంది, డ్రై హెయిర్ ఉంటుంది, అట్లా మెనీ టైప్స్ ఆఫ్ హెయిర్ టైప్స్ వస్తాయన్నమాట. దాంట్లో మన హెయిర్ ఏంటి అది చూసుకొని సో మనం ఒక హెయిర్ కేర్ రొటీన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నేను నా హెయిర్ కేర్ ఏంటి అన్నీ చూసుకొని నేను ఒక హెయిర్ కేర్ రొటీన్ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఆల్సో నేను అదే ఫాలో అయ్యాను. అండ్ ఆల్సో సెకండ్ థింగ్, హెయిర్ కేర్ రొటీన్ అంటే మీరు ఎక్స్టర్నల్గా అప్లై చేసేసి నాకు రిజల్ట్ రావాలంటే అవ్వదు. మనం ఇంటర్నల్లీ కూడా తీసుకునే ఫుడ్ చాలా డిపెండ్ అయి ఉంటుంది మన హెయిర్ మీద. అండ్ ఆల్సో ప్రాపర్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ స్లీప్ ఉండాలి అండ్ ఆల్సో మీరు తినే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఎక్స్టర్నల్గా హెయిర్కి పెట్టినా దాని రూట్స్ అనేవి స్ట్రెంగ్తెన్ లేకపోతే అవి రూట్స్ నుంచి వచ్చేస్తాయి. ఆ రూట్ స్ట్రెంగ్తెన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఫుడ్ నుంచే వస్తుంది. సో ప్రాపర్ డైట్ అనేది కన్ఫర్మ్ ఉండాలి. సో నేను ఈ 2 things చూశాను. ఒకటి హెయిర్ కేర్ రొటీన్, మంచి హెయిర్ కేర్ రొటీన్ చూశాను. అండ్ ఆల్సో సెకండ్ ప్రాపర్ ఫుడ్ డైట్. నేను ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ హెయిర్ కేర్ రొటీన్ ఏం చేశాను నేను ఈ 6 to 8 monthsలో అండ్ ఆల్సో వాట్ వర్ ద ఫుడ్ డైట్ నేను ఫాలో అయ్యాను ఈ 6 to 8 monthsలో. ఈ 2 things మీకు షేర్ చేయబోతున్నానండి. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి అండ్ డోంట్ స్కిప్ ఇట్. ఫస్ట్ థింగ్, హెయిర్ కేర్ రొటీన్లో ఆయిలింగ్ యువర్ స్కాల్ప్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అండి. మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేయాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నన్ను అడిగితే ఓవర్ నైట్ ఆయిల్ పెట్టడం వాజ్ గుడ్ థింగ్. అంటే నెక్స్ట్ డే మీరు హెడ్ బాత్ చేస్తున్నారు అనుకోండి, ఓవర్ నైట్ ఆయిల్ అప్లై చేయండి. అండ్ ఆల్సో ఆయిల్ అప్లై చేసేటప్పుడు కూడా కొంచెం బాగా స్కాల్ప్లోకి వెళ్ళేలాగా బాగా మసాజ్ చేసి అప్లై చేయండి. ఇట్ విల్ వెరీ గుడ్. ఒకవేళ మేము ఓవర్ నైట్ చేయలేము, వీ హ్యావ్ వర్క్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అని అంటే ఒక 2 to 3 hours ముందర, మీరు హెడ్ బాత్కి వెళ్ళే 2 to 3 hours ముందర చాలా బాగా ఆయిల్ అప్లై చేయండి. ఇట్ షుడ్ బి కోకోనట్ ఆయిల్, సెసమెన్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. బట్ బాగా ఆయిలింగ్ అప్లై చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, వీక్లీ 2 or 3 హెడ్ బాత్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో యూజ్ వెరీ మైల్డ్ షాంపూ. అండ్ ఆల్సో షాంపూ కన్నా నన్ను అడిగితే కుంకుడుకాయలు వెరీ ఫైన్. కుంకుడుకాయల రసం అన్నది చాలా బాగా పనిచేస్తుంది. అస్సలు దాంట్లో కెమికల్స్ ఉండవు, కెమికల్ ఫ్రీ షాంపూ. అండ్ ఆల్సో మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఈ 6 to 8 monthsలో కుంకుడుకాయ యూజ్ చేశానండి. ఒక్కసారి మొత్తం కొట్టి పెట్టుకుంటే మీకు చాలా రోజులు వస్తుంది. సో కుంకుడుకాయల షాంపూ వాజ్ ఫైన్. అండ్ వీక్లీ 2 to 3 times హెడ్ బాత్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో నేను ఒక హెయిర్ మాస్క్ యూజ్ చేసేదాన్ని వీక్లీ వన్స్ అనమాట. ఏంటి అంటే అలోవెరా జెల్ విత్ యోగట్ మిక్స్ చేసి ఒక హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. దాన్ని హెయిర్ అంతా అప్లై చేసుకొని ఒక 15 to 20 minutes లెఫ్ట్ ఇట్.
దాన్ని వదిలేసి నెక్స్ట్ మీరు హెడ్ బాత్ చేసేయండి. సో దట్ అలోవెరా జెల్ అనేది మీకు చాలా బాగా పనిచేస్తుంది మీ హెయిర్కి అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను అలోవెరా జెల్నే యూస్ చేశాను, వేరే ఏం యూస్ చేయలేదు. సో దట్ నేను ఒక్కటే ఫిక్స్ అయ్యాను, నా హెయిర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే హెయిర్ లాంగ్ అవ్వాలి, థిక్గా రావాలి, బాగా లావుగా కనిపించాలి అని అనుకున్నాను. సో ఐ యూజ్డ్ అలోవెరా జెల్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు హెయిర్ని కోమ్ చేసేటప్పుడు కానీ ఆ టైంలో కానీ ఎప్పుడు అలా పట్టి లాగేయకండి. అండ్ ఆల్సో డోంట్ యూస్ ప్లాస్టిక్ కోమ్స్, యూజ్ వుడెన్ టైప్ ఆఫ్ కోమ్స్ వస్తాయి కదా, అవి కొంచెం బాగుంటాయి అన్నమాట. దానివల్ల అంత ఏమీ హెయిర్ డ్యామేజ్ అవ్వదు. అండ్ ఆల్సో డోంట్ ట్రై టు యూజ్ మోర్ హెయిర్ డ్రైయర్స్ కానీ హీట్ కానీ ఎక్కువగా మీరు హెయిర్కి పెట్టడం వల్ల మీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది, దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది వీక్ అయిపోతుంది. సో త్వరగా తెగిపోతుంది అనమాట. హెయిర్ తెగిపోతే మనకే ప్రాబ్లం అనమాట. అండ్ అప్పటికొక్కటి మన హెయిర్ స్ట్రైట్నింగ్స్, హెయిర్ డ్రైయర్స్ ఇవన్నీ వాడడం వల్ల బాగా కనిపిస్తుంది, కానీ లాంగ్ రన్లో ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. సో ట్రై టు అవాయిడ్ ఇట్. న్యాచురల్గానే హెయిర్ని ఆరబెట్టుకోవడానికి అంతా ట్రై చేయండి. దట్ వాజ్ గుడ్. అండ్ ఆల్సో ప్రాపర్ అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ అనమాట, స్కాల్ప్ మసాజ్. ఎవ్రీడే పక్కా 5 minutes స్కాల్ప్ మసాజ్ చేయండి. లైక్ మీ స్కాల్ప్ని మసాజ్ చేస్తే బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి సో దట్ మీ హెయిర్ అనేది చాలా స్ట్రెంథన్ అవుతుంది. డెఫినెట్గా మీరు రోజంతా ఏదైనా వర్క్లో ఉండి మర్చిపోయినా కానీ అట్లీస్ట్ మీరు నిద్రపోయే టైంలో అయినా యూ విల్ గెట్ టైం. అంటే నిద్రపోవడానికి ముందు బెడ్ టైం ఉంటుంది కదా, సో అప్పుడు స్కాల్ప్ మసాజ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ అప్పుడు మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా హెయిర్ కొంచెం స్ట్రెంథన్ అవుతుంది అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద న్యాచురల్ రెమెడీస్ అనమాట ఫర్ హెయిర్ ఐ యూజ్డ్. ఈ ప్రాసెస్ని ఒక 6 to 8 months చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి, వాట్ ఆర్ ద ఫుడ్ డైట్ ఐ ఫాలోడ్. ఎంతసేపు ఉన్నా మనం ఎక్స్టర్నల్గా హెయిర్కి ఏమైనా చేద్దాము, ఒక సీరం పెట్టేద్దాము, ఒక కండిషనర్ పెట్టేద్దాము, ఇదే దాంట్లోనే ఉంటాం, కానీ మనం అసలు ఫుడ్ ఏం తీసుకుంటున్నాము, ఆ ఫుడ్ మన హెయిర్ గ్రోత్కి ఎంత ఉపయోగపడుతుంది అన్నది ఎవ్వరూ ఆలోచించరు. సో దట్ ఇట్స్ అ వెరీ బేసిక్ థింగ్. మీరు తీసుకునే ఫుడ్ డైట్ మీదే చాలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ అబౌట్ ఫుడ్, వాట్ ఎవర్ ద డైట్ ఐ వుడ్ టేకెన్. నేను ఒక విషయం ఇందాక చెప్పడం మర్చిపోయానండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు యూస్ ఎనీ కండిషనర్ యూస్ చేయొచ్చు. నేనైతే పర్సనల్గా నేను ట్రెస్మీ కండిషనర్ని యూస్ చేస్తాను. సో దట్ మీకు ఏ కండిషనర్ పడుతుందో అది యూస్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం నేను ఎక్కడ ఏది కెమికల్స్ థింగ్స్ వాడలేదు, బట్ కండిషనర్ ఒక్కటి నేను ట్రెస్మీ యూస్ చేశాను అనమాట. సో దట్ మీకు వాడాలంటేనే వాడండి, ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్ ఇట్ ఆల్సో. సో నెక్స్ట్ ఏంటి, మనం ఫుడ్ డైట్ గురించి మాట్లాడుకుందాం. నౌ ఐ కెన్ టెల్ అబౌట్. ఓకే అండి, ఫస్ట్ ఐ విల్ టెల్ ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను చేసేది వామ్ వాటర్ తీసుకున్న తర్వాత ఒక ఆమ్లా షాట్ అనమాట. ఒక ఆమ్లా షాట్ విత్ వామ్ వాటర్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటాను, 2 boiled eggs అండ్ ఆల్సో ఫ్యూ స్ప్రౌట్స్ అండ్ నట్స్. బాయిల్డ్ ఎగ్స్ మాత్రం కంపల్సరీ. వై? బికాస్ ఇట్స్ ఏ ప్రోటీన్, చాలా అవసరం హెయిర్కి. కాబట్టి మీరు చాలా షాంపూస్లో ఇది ప్రోటీన్ ఉంటుంది హెయిర్కి మంచిది, అది ప్రోటీన్ ఉంటుంది హెయిర్కి మంచిది అని చెప్పి వాడేస్తుంటారు కదా. సో దానికన్నా ప్రోటీన్ ఇంటేక్ చేయండి, అది ఇంకా మంచిది హెయిర్కి. సో దట్ ఇంకా లాంగ్ హెయిర్ పెరుగుతుంది. సో అందుకని ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్నే నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ 11కి కానీ అలా కొంచెం ఆకలి అయినప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ అలా తీసుకోవడానికి ట్రై చేయండి. వాల్స్, నట్స్, ఆల్మండ్స్ లైక్ దట్ అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నార్మల్లీ మనం సౌత్ ఇండియా కాబట్టి ఆబ్వియస్లీ రైస్ ప్రిఫర్ చేస్తాము. రైస్, దాల్, ఎనీథింగ్ తీసుకోండి, బట్ ఒక లీఫీ వెజిటేబుల్ తినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. లీఫీ వెజిటేబుల్స్ కొంచెం మంచిది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ ఏం తీసుకోవాలి, ఈవినింగ్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని లైక్ ఏమంటారు, ఒక చిన్న చాట్ లాగా ప్రిపేర్ చేసుకొని. ఐ నో వీ ఆల్ గెట్ క్రేవింగ్స్ అట్ ఈవినింగ్స్ టైమ్స్. బికాస్ ఆఫ్ ఈవినింగ్ దీస్ క్రేవింగ్స్ అండ్ జంక్ ఫుడ్ వల్లనే మన హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ట్రై టు అవాయిడ్ జంక్ ఫుడ్. బయట ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇట్ షుడ్ బి బెస్ట్. లీఫీ వెజిటబుల్స్ కానీ స్ప్రౌట్స్ కానీ, నేనైతే వెజిటబుల్స్ అన్నీ కలిపేసి కట్ చేసేసుకొని ఒక ఫ్రూట్ మిక్చర్ లాగా లేదంటే ఫ్రూట్ సలాడ్ లాగా అలా ఫ్రూట్స్ తినండి. ఇట్ విల్ బి వెరీ హెల్దీ అనమాట.
అండ్ నెక్స్ట్ ఏమైనా ఉంటే ఒక హెల్తీగా జ్యూసెస్ తాగండి అండ్ ట్రై టు అవాయిడ్ షుగర్. నేను మ్యాక్సిమం షుగర్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మ్యాక్సిమం అవాయిడెడ్. సో షుగర్ క్వాంటిటీ అవాయిడ్ చేసినా ఇట్స్ బెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ నైట్ వచ్చేసి చపాతీస్ కానీ పన్నీర్, చికెన్ ఆర్ ఫిష్, ఈ ప్రోటీన్ ఐటమ్స్ అనేది మీ ఫుడ్లో ఉండేలాగా చూసుకోండి. ఎనీథింగ్ ఈజ్ ఫైన్, ఏ ప్రోటీన్ ఉన్నా పర్లేదు, మీరు మ్యాక్సిమం ప్రోటీన్ ఇంటేక్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏ షాంపూలు, ఏ కండిషనర్లు ఏది వాడినా దాంట్లో ఆ ప్రోటీన్ ఉంది, ఈ ప్రోటీన్ ఉందని చెప్తూ ఉంటారు. సో ట్రై టు టేక్ ఇట్ ఇంటేక్ అనమాట. సో ఫుడ్ ద్వారా తీసుకొని అలా మీరు న్యాచురల్గా హెయిర్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ప్రాపర్ స్లీప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం అనుకుంటాము స్లీప్ వల్ల హెయిర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, బట్ ఇట్ విల్ ఎఫెక్ట్ అనమాట. ప్రాపర్ 8 to 9 hours స్లీప్ అండ్ ప్రాపర్ డైట్, ఫుడ్. యాక్చువల్గా ఇది చేయడం అంత ఈజీ కాదు. వై? బికాస్ నేను 2 years బ్యాకే చేద్దామని అనుకున్నాను, కన్సిస్టెంట్గా చేయలేక ఐ లెఫ్ట్ ఇట్, నేను వదిలేశాను. సో లేదు అని మళ్ళీ ఒక 6 to 8 months బ్యాక్ కంటిన్యూగా కూర్చొని ప్రాపర్ డైట్ ప్లాన్ పెట్టుకొని అన్నీ పెట్టుకొని చేశాను. సో దట్ రిజల్ట్ మీరు చూస్తున్నారు కదా, ఇంత హెయిర్ ఉండేది ఇంత పెరిగింది అనమాట. సో మీరు కూడా ఇలా పెంచాలి, ఇంత రావాలి అని అనుకుంటే యూ జస్ట్ ట్రై. అట్లీస్ట్ ఒక 3 months అన్నా కన్సిస్టెంట్గా ట్రై చేయండి. సో దట్ ఖచ్చితంగా మీరే గ్రోత్ చూస్తారు, మీరే రిజల్ట్ చూస్తారనమాట. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని అంటే నేను న్యాచురల్ మెథడ్స్ వాడాను, బట్ మీకు కండిషనర్లు, షాంపూలు ఇలా యూస్ చేసి హెయిర్ గ్రోత్ కావాలి అంటే కూడా ఐ విల్ షేర్ ఇట్ అనమాట. అంటే ఆ మెథడ్ నేను వాడలేదు, నా ఫ్రెండ్ యూస్ చేసింది. మీరు ఒకవేళ మీకు ఆ మెథడ్ కూడా కావాలి అంటే యూ జస్ట్ కీప్ ఆన్ టెల్ మీ, ఐ విల్ షేర్ దట్ వీడియో ఆల్సో. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్